కానూన్ ఆర్టీఐ మీడియా. ఎడపల్లి గ్రామ పంచాయతీ పరిధిలో 18 సంవత్సరాలలోపు పిల్లలకు సిగరెట్, గుట్కా, గంజాయి మరియు మత్తు పదార్థాలు అమ్మరాదని మద్యం దుకాణం, కిరాణా దుకాణాల, సూపర్ మార్కెట్, పాన్ షాప్ల యజమానులకు పిలుపునిచ్చిన ఎడపల్లి సర్పంచ్ కందగట్ట రామచందర్ ఉదయం గ్రామ పంచాయతీ ఆవరణంలో సమావేశం నిర్వహించారు. సర్పంచ్ కందగట్ట రామచందర్ మాట్లాడుతూ గ్రామంలో అన్ని దుకాణాలు రాత్రి 10 గంటలకు మూసివేయాలని, గ్రామంలో గంజాయి తాగడాన్ని, అమ్మడాన్ని పూర్తిగా నిషేధించడం జరుగుతోందని, నేటి బాలురే రేపటి పౌరులు, 18 ఏళ్లలోపు మైనర్లు మత్తు వ్యసనాల బారిన పడకుండా వారిని కాపాడుకోవడం మనందరి సామాజిక బాధ్యత అని అన్నారు. ఈ మత్తు మహమ్మారిని అరికట్టడానికి కేవలం పోలీసుల చర్యలే సరిపోవని, సమాజంలో ప్రతి ఒక్కరూ బాధ్యత వహించాలని, పిల్లలకు మత్తు పదార్థాలు సప్లై చేసే ముఠాలను గుర్తించి వారిపై పీడీ యాక్ట్ వంటి కఠిన చర్యలు ఉపయోగించాలని, చట్ట ప్రకారం అమలుతో పాటు విస్తృతమైన అవగాహన సదస్సులను నిర్వహించినప్పుడే ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం దొరుకుతుందని కందకట్ల రామచందర్ అన్నారు. డ్రగ్స్ హటావో, మైనర్కు బచావో స్థానిక సర్పంచ్ తీసుకున్న నిర్ణయానికి గ్రామ ప్రజలందరూ హర్షం వ్యక్తం చేస్తున్నారు. స్థానిక ఏఎస్ఐ చందర్ మాట్లాడుతూ ఎవరైనా మత్తు పదార్థాలు అమ్మినా, కొన్న వారిపై చట్టరీత్యా కేసులు నమోదు చేస్తామని ఆయన మత్తు పదార్థాలు అమ్మేవారిని హెచ్చరించారు. మైనర్లకు గంజాయి, గుట్కా, సిగరెట్, డ్రగ్స్తో కూడిన పాండ్లు అమ్మకాలపై ఆప్నా కానూన్ ఆర్టీఐ మీడియా ప్రత్యేక కథనం. పసిమొక్కలపై గంజాయి పంచా, 18 లోపు పిల్లలే టార్గెట్గా మత్తు వ్యాపారాలు, బడికెళ్లే సమయంలో బానిసత్వ జబ్బు, రేపటి తరాన్ని నాశనం చేస్తున్న మత్తు మాఫియా, చట్టాలు కొంతమంది అధికారులకు చుట్టాలై కాగితాలకే పరిమితమైన జువనైల్ జస్టిస్ యాక్ట్, క్షేత్రస్థాయిలో మత్తు మాఫియా రాజ్యమెలుతోంది. రాష్ట్రంలో పాఠశాలలు, కాలేజీలు ముందే సిగరెట్, గంజాయి, గుట్కా దందాలు జరుగుతుంటే చోద్యం చూస్తున్న కొంతమంది అవినీతి అధికార యంత్రాంగం మైనర్ల ప్రాణాలతో వ్యాపారం చేస్తుంటే అధికారులకు కనులు కనబడతలేవో, చెవులు వినబడతలేవో అర్థం కాని స్థితి. లాభాల కక్కుర్తికి ఎంతో మంది ప్రతిపాదనలు బలవుతున్నాయి. గుట్కా నమిలి క్యాన్సర్ బారిన పడుతున్న మత్తు బానిసలు రాష్ట్రంలో కోకొల్లలు. విద్యా సంస్థల చుట్టుప్రక్కల 100 గజాలలోపు పొగాకు ఉత్పత్తులు, మత్తు పదార్థాలు అమ్మకూడదని కోప్టా చట్టం ఉన్నా ఇది కేవలం కాగితాలకే పరిమితం ఉన్నది. చట్టం ఎంత కఠినంగా ఉన్నా క్షేత్రస్థాయిలో అమలు మాత్రం అంతే దారుణంగా ఉందని జువనైల్ జస్టిస్ యాక్ట్ సెక్షన్ 77 ప్రకారం 18 సంవత్సరాలలోపు పిల్లలకు గుట్కా, గంజాయి, సిగరెట్, ఉక్కా లాంటి ఏ ఒక్క మత్తు పదార్థాన్ని అమ్మినా నాన్ వేలబుల్ కేసు అవుతుందని ఈ చట్టం కింద 7 ఏళ్ల కఠిన కారాగార శిక్షతో పాటు 1 లక్ష రూపాయల జరిమానా విధిస్తుందని భారత రాజ్యాంగంలో ఉన్నా కానీ గ్రౌండ్ రియాలిటీ చూస్తే గుండె తరుక్కుపోతోంది. స్కూళ్లు, కాలేజీల ముందే పాన్ షాపులు కోకొల్లలుగా వెలుస్తున్నాయి. అధికారుల కళ్లు కప్పి కొన్ని చోట్ల ఈ మత్తు దందా యథేచ్ఛగా సాగుతుంది. ఇప్పటికైనా ప్రభుత్వాలు, పోలీసు శాఖ, విద్యాశాఖలు మొద్దు నిద్ర నుండి మేల్కొని అక్రమ మత్తు వ్యాపారస్తులపై ఉక్కుపాదం మోపాలని ఆప్నా కానూన్ ఆర్టీఐ మీడియా గుర్తు చేస్తోంది. తల్లిదండ్రులారా ఇప్పటికైనా కళ్ళు తెరవండి. మీ పిల్లలు బ్యాగుల్లో, పుస్తకాల్లో ఏమున్నాయో, మత్తు ప్యాకెట్లు ఉన్నాయో చూసి తమ పిల్లల ప్రవర్తన గమనించి మన పిల్లలను మనమే మంచి మార్గంలో పెట్టుకుని కార్యక్రమంలో కాపాడుకోవాలని నిరంతరము విద్యా సంస్థల చుట్టుప్రక్కల పాన్ షాపుల్లో, కిరాణా షాపుల్లో తనిఖీలు జరపాలని ఆప్నా కానూన్ ఆర్టీఐ మీడియా కోరుకుంటుంది. ఇటు కార్యక్రమంలో బీజేపీ జిల్లా ఉపాధ్యక్షులు, స్థానిక సర్పంచ్ కందగట్ట రామచందర్, ఎడపల్లి సింగిల్ విండో చైర్మన్ పూల మల్కారెడ్డి, మాజీ ఉప సర్పంచ్ ఎస్కే జావేద్ బాబా, ఏఎస్ఏ చందర్, గ్రామ పంచాయతీ కార్యదర్శి నాగరాజు గౌడ్, పంచాయతీ సిబ్బంది, పాలకవర్గ, కిరాణా షాప్, పాన్ షాప్, సూపర్ మార్కెట్లు యజమానులు, నాయకులు మల్లెపూల శ్రీనివాస్, వంచ కామప్ప, జహీర్ ముస్తక్, గంటే మల్కన్న, ధ్యాకం సాయిరెడ్డి, కంజర్ నానిపేట గంగాధర్, సిరిశెట్టి సంతోష్, మీసాల రఘు, బీజవయం సాయి తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అందరి తరఫున కూడా ఒకటే ఉద్దేశం, మన గ్రామ యువత చెడుదారి పట్టదంటే మీ అందరి సపోర్ట్, దుకాణదారుల సపోర్ట్ అందరిది తప్పకుండా ఉంటుందని చెప్పి ఆశిస్తూ ఇంతటితో ఈ కార్యక్రమానికి ధన్యవాదాలు తెలుస్తూ ముగిస్తున్నాం. అది ఖచ్చితంగా మేము ఇంప్లిమెంట్ చేస్తున్నాం. మీ దగ్గర వల్ల 15 సంవత్సరాలు పోరాడు దొరికితే మీ శాఖలు ఎక్కువ మాకు రూపాయలు కూడా ఇస్తారు. సహకరిస్తుంది కనుక కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం నుంచి
సబ్సిడీ డోల్స్ ఏమైనా వస్తే ఫస్ట్ ప్రియారిటీ వాళ్ళకి ఇవ్వండి. ఎందుకంటే గుట్కలు బంద్ చేయడం, మళ్ళీ ఇది ఎక్స్ట్రా ల్యాబ్లు ప్లాస్టిక్ బంద్ చేయడం కనుక వాళ్ళకు నష్టపోతుంది కనుక 1 లక్ష రూపాయలు 2 లక్షల రూపాయలు లోను వాళ్ళకి ఫస్ట్ ప్రియారిటీ ఇచ్చి వాళ్ళకి ఇచ్చేయాలని కోరుతున్నాం. నా అండర్లో మొత్తం 6 మండలాలు ఉన్నాయి. అయితే యాక్చువల్లీ ఇక్కడ మీకు కలవడానికి ఉద్దేశం ఏంటంటే మంగళవారం రోజు టీబీ ముక్త భారత్ అభియాన్ అని ఒక ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తుంది. రైతు వేదిక ఉంది కదా, మన తెలుసు కదా, మన సబ్ సెంటర్ ఎక్కడ ఉందో అక్కడ టీబీ అవేర్నెస్ ఒక ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తున్నాం. దాంట్లో టీబీ సస్పెక్టెడ్ మామూలుగా ఏముంటుంది, 2 వారాల పైన జ్వరము, చెస్ట్ పెయిన్, దగ్గుతే చంద్రం రక్తం పడడం, సాయంత్రం జ్వరం రావడం, చెమటలు రావడం, ఇదంతా టీబీ లక్షణాలు. అయితే ఈ లక్షణాలు ఉన్న వాళ్ళకి అందరికీ అక్కడ స్క్రీనింగ్ చేస్తారు. స్క్రీనింగ్ చేస్తే ఒకటి చెమట పరీక్ష ఉంటుంది, ఇంకొకటి చెస్ట్ ఎక్స్రే. అయితే ఆ మంగళవారం రోజు హ్యాండ్ అండ్ ఎక్స్రే మెషిన్ కూడా మనం గవర్నమెంట్ హాస్పిటల్ నిజామాబాద్ నుంచి తెప్పిస్తున్నాం. ఈ విధంగా మనం టీబీ స్క్రీనింగ్ ఇక్కడ చేస్తున్నాం. ఎవరికైనా సస్పెక్టెడ్ కేసు కనిపిస్తే పాత టీబీ కేసు కానీ, పేషెంట్ వాళ్ళ కాంటాక్ట్స్ కానీ, వల్నరబుల్ పాపులేషన్ కూడా స్క్రీనింగ్ చేయడానికి అక్కడ అవకాశం ఉంటుంది. వల్నరబుల్ పాపులేషన్ ఎవరు స్మోకింగ్ చేస్తారో, డ్రింకింగ్ చేస్తారో, పాత టీబీ పేషెంట్ కానీ, డయాబెటిక్ పేషెంట్ కానీ, వీళ్ళంతా టీబీ స్క్రీనింగ్ చేసుకుంటే ముందు మనకు ట్రీట్మెంట్ దగ్గర 3 కేసెస్ రన్నింగ్ కేసెస్ ఉన్నారండి. ఆల్ స్కూటర్ పాజిటివ్ పల్మనరీ టీబీ పేషెంట్. అయితే అందరూ ఒక బాధ్యతగా తీసుకొని మళ్ళీ ఆ టీబీ పేషెంట్ మనకు తిరిగి రాకుండా, మన ఫ్యామిలీలో స్ప్రెడ్ కాకుండా వస్తే కంపల్సరీ మన ఫ్యామిలీలో స్క్రీనింగ్ తీసుకోవాలి. దీంతో చెమట పరీక్ష అండ్ చెస్ట్ ఎక్స్రే